నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన మహిళా నాయకురాలు శివపార్వతి గారు. నమస్తే అండి. నమస్తే అండి స్వర్ణ గారు. పార్వతి గారు, హాట్ టాపిక్గా నడుస్తోంది వరంగల్ ప్రీతి ఇష్యూ, రైట్? సో చాలా విచారకరమైన సంఘటన, తను ఆత్మహత్య చేసుకున్నారు. మీరేం చెప్తారు? ఇది ఆత్మహత్య అంటారా లేకపోతే హత్య అంటారా? మీ పర్సెప్షన్ ఏంటి? మనకి రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన దాని విధానంగా కేస్ స్టడీ చేసి ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఫస్ట్ మేమంతా మేబీ ఒత్తిడికి లోనయ్యి హెరాస్మెంట్ తట్టుకోలేక తను ఏమన్నా సూసైడ్ చేసుకొని ఉండొచ్చు. పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు, ఈ లైంగిక వేధింపులకు లోనైనప్పుడు అది తట్టుకునే పరిస్థితి లేక అలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అని అనిపించిందండి. కానీ గత 4-5 రోజులుగా చూస్తున్న హైడ్రామా చూస్తే అయితే కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్తో మాట్లాడిన కాల్ డేటా, కాల్ రికార్డు అంతా ఎప్పుడైతే బయటికి సోషల్ మీడియాలో వచ్చిందో, ఆ అమ్మాయి వాయిస్ వినినా కానీ, వాళ్ళిద్దరు సంభాషణలు చూసినా కానీ, ఆ అమ్మాయి బిహేవియర్, ఎస్పెషల్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ ఊరు ప్రజలు కానీ చెప్తుంది, తనతో పాటు పనిచేసిన కొలీగ్స్ ఫీడ్బ్యాక్ కానీ అంతా సోషల్ మీడియాలో, యూట్యూబ్స్లో, మీడియాలో మనకి ప్రసారం అవుతుంది. అవన్నీ గమనించినప్పుడు ఓవరాల్గా నాకైతే అనిపిస్తుంది దీని వెనక ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఉందనిపిస్తుంది. ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి చనిపోయి ఉండకపోవచ్చు అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. ఓకే. అండ్ అంటే ఆ రోజు రాత్రే ఆమె మాట్లాడారు వాళ్ళ మదర్తో. సో మేము వస్తున్నామని చెప్పే లోపే ఈ ఘోరం జరిగిపోయింది, రైట్? సో ఏదైతే వాట్సాప్ షేరింగ్ మెసేజెస్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టాయి, మెంటల్ స్ట్రెస్కి గురయ్యింది, సో అందుకోసం తను ఇలా చేశారు అని, రైట్? అది రంగనాథ్ గారు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పింది. బట్ వాళ్ళ ఫాదర్ వర్షన్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ మాట్లాడింది చూస్తే ఆ రోజు వాళ్ళ నాన్నగారే డ్రాప్ చేశారు వెళ్ళి అని. నాన్నగారు డ్రాప్ చేసిన తర్వాత హెచ్ఓడి పిలవడం జరిగింది. ఏదైతే ఈ ఇన్సిడెంట్, ఈ ఇష్యూస్ మీద తను వాళ్ళ ఫాదర్కి కంప్లైంట్ చేసినా అది నా పేరు బయటికి రావద్దు, ఎక్కడో ఒక అభద్రతా భావంగా ఫీల్ అయ్యారు. తర్వాత మళ్ళీ టార్గెట్ చేస్తారేమో, ఇంకా ఎక్కువ హెరాస్ చేస్తారేమో అని భయపడినట్లుగా నా పేరు బయటికి తీయకుండా చూడండి అని వాళ్ళ ఫాదర్కి చెప్పడం. వాళ్ళ ఫాదరు వేరే వాళ్ళ చేత ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయించడం, అతను మళ్ళీ హెచ్ఓడితో మాట్లాడి తనని పిలిపించడం, తను కంప్లైంట్ ఎవరైతే హెరాస్మెంట్ గురవుతుందో, ఇక్కడ కళాశాల యాజమాన్యాలు ఎలా ఉన్నాయంటే అండి, చాలా నిర్లక్ష్యంగా అక్కడ వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని ప్రస్ఫుటంగా కనపడేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆడబిడ్డకి నాకు ఇబ్బందిగా ఉంది, నాకు హెరాస్మెంట్స్ ఉన్నాయి, నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇట్లా నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు సీనియర్స్, దీనివల్ల చాలా నేను ఇబ్బంది పడుతున్నాను అంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి యాజమాన్యం ఇలాంటి విషయాల్ని ప్రిన్సిపల్ దాకా తీసుకెళ్ళడం ఎందుకు, నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి ఆ అమ్మాయిని బయట నించోబెట్టి తన మీదే రివర్స్గా ఎవరైతే హెరాస్ చేస్తున్నారో ఆ సైఫ్ అనే అతనికి ఫేవర్గా ఈ అమ్మాయిని దూషించే విధంగా బయట నించోబెట్టి తనని హెరాస్ చేసిన విషయం అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే అందరూ కలిసి ఆ అమ్మాయిని ర్యాగింగ్ కానీ హెరాస్మెంట్ కానీ ఏదో అవాయిడ్ చేయడం కానీ ఇట్లాంటి ఒత్తిళ్ళకైతే గురి చేశారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా చంపకపోయినా ఇలా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడం కూడా నేరమే ఖచ్చితంగా. సో ఈ సూసైడ్ వెనకాల ఎవరు హస్తం ఉంది అని అనుకుంటారు మీరు? ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇక్కడ మన దేశంలో వరుసగా మన కేరళలో సంఘటన కానీ, కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అమ్మాయిల మిస్సింగ్స్ కానీ, ఇలాంటి ర్యాగింగ్ తాలూకు కానీ ఏమైనా కానీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. దీని వెనక ఇప్పుడు మామూలుగా లవ్ జిహాద్ అని రకరకాలుగా మనకి సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎంతవరకు నిజాలు అనేది మనం గట్టిగా అది నిజం అని చెప్పలేం కానీ, బట్ ఏదైనా అయ్యుండొచ్చేమో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక గిరిజన ఆడబిడ్డ అసలు గిరిజనులు చదువుకోవడము, వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళడమే చాలా అరుదైన సంఘటనలు. అలాంటిది తను ఒక ఆడబిడ్డ, గిరిజన బిడ్డ, అడవి బిడ్డ అయినా కూడా డాక్టర్ దాకా చదవటం, ఎంబీబీఎస్ చదివి మళ్ళీ పీజీ చేయటము. కరోనా టైంలో కూడా వాళ్ళ మామయ్య గారు ఎవరో చెప్తున్నారండి, వీడియోలో బయటలో చూశాను,
ఆయన చాలా డేరింగ్ గర్ల్ మా కోడలు. కరోనా టైంలో అందరూ ఫటాఫట చనిపోతున్నా కూడా అమ్మాయి ఏమాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా కూడా సర్వీస్ చేసింది. అంత ధైర్యవంతురాలు. సూసైడ్ చేసుకునే అంత పిరికితనం అయితే తనకు లేదు. చావుకే భయపడిన అమ్మాయి వైరస్కే భయపడలేదు. తను ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఇది ప్రీప్లాన్డ్. అమ్మాయిని మర్డరే చేశారు, వాళ్ళే గుద్ది చంపేసి ఉంటాడు సైఫే అని చెప్పి వాళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దట్టు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఒకటి క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే తనతో పాటు పనిచేసిన డాక్టర్స్ ఎవరైతే జూనియర్స్ సీనియర్స్ ఇద్దరు చేత మీడియా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దానిలో కొన్ని బైట్స్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ఏదైతే ఇంజెక్షన్ తీసుకుంది అని ఆరోపిస్తున్నారో ఆ ఇంజెక్షను తను స్వయంగా తీసుకోలేరట ఎవరు. ఓకే, స్వయంగా ఇంజెక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు, క్యానలు అదంతా వేయాలి, అది అసంభవం. వాళ్ళందరూ వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోవడం జరగదు, ఎవరైనా ఇస్తే తప్పితే. కానీ డైరెక్ట్గా మేము నర్స్ చేసేసుకుంది అంటున్నారు కదా. అది డాక్టర్స్ మనకి రావాలి కదా, ఇంకా ఇప్పుడు మనకి పోలీస్ రిపోర్ట్ వస్తే కానీ వాళ్ళు ఏం జరిగింది అనేది క్లారిటీ తెలియదు. ఓకే, సో పోస్ట్ మార్టం తర్వాత. బట్ డాక్టర్స్ చెప్పేదైతే వాళ్ళతో పాటు చెప్పేదైతే ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏ ఇంజెక్షన్ ఎలా చేయాలనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేసుకోరు. తన దగ్గర దొరికిన కిట్లో కూడా ఇంజెక్షన్స్ ఓపెన్ అయినవి ఏమీ లేవు, అన్నీ సీల్డే దొరికాయి. ఏవైతే సేఫ్టీ కిట్ ఉంటుందో ఆ సేఫ్టీ కిట్లో తనేమి ఓపెన్ చేసి ఇంజెక్షన్ చేసుకున్న దాఖలాలు ఏమి కనపడలేదు కదా. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన, మనం ఏదో మీడియాలో కూర్చొని మనము జడ్జిమెంట్ ఇస్తే కుదరదు. అది పోలీసు వ్యవస్థ యంత్రాంగం కరెక్ట్గా పనిచేయాలి. పోలీసు వ్యవస్థ మీద మరి ఈ విషయంలో ఈ కేసులో సరైన ఆధారాలు బయటకు తీసుకొస్తుంది అని నమ్మకం పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనకి నమ్మకం లేకపోయినా నమ్మకం కలిగేలాగా చేయండి ప్రజలకి. కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి, మీరే కల్పించాలి నమ్మకాన్ని. ఎందుకంటే దిశ విషయంలో జరిగిన సత్వర న్యాయం ఏదైతే ఉందో ఎన్కౌంటర్ ఎలా చేశారో అక్కడ అంత ఫాస్ట్గా జరిగినప్పుడు ఈ విషయంలో ఈ కేసు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? అక్కడ పేదవారు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కాదు కాబట్టి తొందరగా చేశారా? ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వెనక ఉన్నారని జాప్యం జరుగుతుందా? అంటే వ్యవస్థల్ని ప్రజాప్రతినిధులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఒక కోణంలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే గిరిజనుల విషయంలో ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది అనేదాన్ని మన వాళ్ళు గిరిజన మహిళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటి బాలికలు ఇంతవరకు ఉన్నత చదువులు చదవడానికి వస్తూ ఉంటే వాళ్ళని వెనక్కి లాగేయడం ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఇప్పటికీ ఇంకా మనం టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఎంతో మనం సాధించామని చెప్పుకొని ఈ ప్రభుత్వాలు మేము ఎస్సీ ఎస్టీలకి ఇలా నిలబడ్డాము, వాళ్ళ జాతి అభ్యున్నతికి అయి చేసాము, బడ్జెట్లో ఇన్ని నిధులు కేటాయించాము, ఇన్ని ప్రోగ్రామ్స్ చేసాము, అంత చేసాము ఇంత చేసాము అని చెప్పుకునే లీడర్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజలు చెంపతో కొట్టినట్టు ఆలోచించేలాగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా ఈ వ్యవస్థ అనేది ఈ జాత్యాహంకారం కానీ ఈ వెనకబడిన కులాల మీద ఆధిపత్యం అయితే ఏదైతే ఉందో తరతరాలుగా అది జరుగుతుంది, ఎక్కడికి పోలేదు. ఎవరు అంత మెచ్యూరిటీ లేదు, ఎవరు రుజువైందని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ సో